భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కోర్టు ముందు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సింగరాజ్ లక్ష్మణ్ మరియు కర్నూలు జిల్లా బార్ ప్రధాన కార్యదర్శి, ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికాంత్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను హడావిడిగా తీసుకొచ్చిందని, న్యాయ నిపుణులు గాని పార్లమెంట్లో గాని చర్చ జరగకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని, దీనివల్ల అనేకమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయని, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకు భంగం కలుగుతుందని, ప్రాథమిక హక్కులకు ఆటంకం కలుగుతుందని వారు విమర్శించారు. నేటి చట్టాలతో న్యాయశాఖ యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తూ పోలీసులకు మరియు సాధారణ మెజిస్ట్రేట్లకు అధికారాలు అప్పచెప్పి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అధికారాలు కుదించినట్లు అవుతుందని, దీనివల్ల సాధారణ ప్రజలకు, న్యాయం కోసం పోరాడే వ్యక్తులకు ఇబ్బంది కలుగుతుందని వారు తెలిపారు. కాబట్టి తక్షణమే చట్టాలను ఉపసంహరించుకోవాలని న్యాయ నిపుణులతో సమీక్షించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా బార్ మాజీ అధ్యక్షులు చాంద్ బాషా, మాజీ ప్రధాన కార్యదర్శి బి చంద్రుడు, బాబు సాహెబ్, అడ్వకేట్లు ప్రభాకర్, హుస్సేన్, కాదర్ బాషా, రాజేష్ ప్రసాద్, జగదీష్, బి వెంకటేష్, శ్రీనివాసులు, నాగరాజు, దాదాపు 70 మంది అడ్వకేట్లు పాల్గొన్నారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము నూతనంగా తెచ్చినటువంటి 3 రకాల క్రిమినల్ చట్టాలపై కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే ఐఏఎల్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో నేడు ఈ చట్టాలు తక్షణమే రద్దు చేయాలా, సవరణ చేయాలనే ఉద్దేశంతో న్యాయవాదులుగా మేము ఈరోజు నిరసన ప్రకటించడం జరిగింది. న్యాయవాదులైన మేము కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి న్యాయవాదుల యొక్క అభ్యర్థన మరి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మీరు తెచ్చినటువంటి ఈ నూతన చట్టాలు కేంద్ర హోంశాఖ రూపొందించిన తర్వాత అమల్లోకి తెచ్చినటువంటి ఈ 3 రకాల చట్టాన్ని తక్షణమే నిలుపుదల చేసి దేశంలో ఉన్నటువంటి వివిధ న్యాయ కోవిధుల యొక్క అభిప్రాయాలు తీసుకొని చర్చ జరిపి విశ్లేషణ చేసి దాన్ని సవరణ చేస్తుంటే బాగుంటుందనేసే ప్రజల పక్షాన న్యాయవాదులుగా మా యొక్క విజ్ఞప్తి. అలాగయ్యా భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రాజ్యాంగంలో స్ఫూర్తికి అనుగుణంగా విశ్లేషించి చర్చ జరిసి ప్రజల పక్షాన పార్లమెంటు చట్టం తేవాలా, కానీ కేవలము కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, హోంశాఖ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కేవలము బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను రద్దుపరుస్తున్నామని చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఈ 3 రకాలైనటువంటి చట్టాలు తేవడం తీవ్ర అభ్యంతరంగా తెలపరుస్తున్నాం. అలాగే మరి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారంగా ప్రజల తరపున, ప్రజల పక్షాన రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగం లోబడి పార్లమెంటు చట్టాలు చేయాలి తప్ప కేవలము కేంద్ర హోంశాఖ చేసినటివి నేరబడవు. అప్పుడే అందుకోసమే ప్రజలు న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం పెంపొందించాలంటే రాజ్యాంగ స్ఫూర్తిగా చట్ట సవరణలు చేసి పార్లమెంట్లో తేవాలి తప్ప కేవలము కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ ప్రతిపాదన ఇచ్చినంత మాత్రాన ఈ చట్టాలు అమలు చేయబడడం అనేది న్యాయవాదులుగా మా యొక్క అభ్యర్థన. కాబట్టి రాబోయే కాలంలో ఈ 2 నెలలైనా 3 నెలలైనా తక్షణమే సవరించి దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు ఉన్నత స్థాయిమే తూచా తప్పకుండా ఈ చట్టాలను రద్దు చేస్తామనే నమ్మకం ప్రజల పక్షాన న్యాయవాదులుగా మా యొక్క అభ్యర్థన. కాబట్టి రాబోయే కాలంలో ఈ దేశంలో మేధావులైనటువంటి న్యాయవాదులు, న్యాయ కోవిదులు ఎప్పుడైతే రాజ్యాంగ సంక్షోభంలో, రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యతిరేకం చేసిన చట్టాలకు తప్పనిసరిగా ప్రజల పక్షాన న్యాయవాదులుగా మేము మద్దతుంటాం. అందులో భాగంగా నేడు కర్నూలు జిల్లాలో న్యాయవాదుల సంఘాలు కానీ, ఐఏఎల్ కానీ, ఐలు కానీ, న్యాయవాద పరిషత్ కానీ ఏ సంఘాలైనా ప్రజల సంక్షోభం తరపున పరిరక్షణ కోసం మేము పాటుపడతామని, రాబోయే కాలంలో మేధావులు మరి న్యాయ కోవిదులు ముందుండి, అలాగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణమే చొరవ తీసుకొని దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర బార్ అసోసియేషన్లతో చర్చ జరిపి కేంద్ర న్యాయశాఖ మంత్రితో ఏదైతే ఉందో చర్చ జరిపి ప్రతిపాదన పంపించి ఏ కేంద్ర హోంశాఖ అయితే ప్రతిపాదించిందో అదే కేంద్ర హోంశాఖ ద్వారా తిరస్కరించి రద్దుపరచాలనేదే న్యాయవాదులుగా మా యొక్క అభ్యర్థన. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా కార్యదర్శి, కర్నూలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కేవలం తన ఉనికి కోసం, ఆయన ఉనికి నేను ఉన్నాను, నేనేదో ఈ దేశానికి ఉద్ధరిస్తున్నాను అనే విధంగాను ఉన్న చట్టాలని దానికి పేర్లు మార్చి పాత సీసాలు పాత సారాన్ని తీసుకొచ్చి కొత్త సీసాలు పోసిన విధంగా ఈ విధంగా మోడీ వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. పేదవాళ్ళకు ఉన్న సమస్యలు, ప్రధానికానికి ఉన్న సమస్యలు, ఇవన్నిటిలో కూడా ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే దాని గురించి ఆలోచన చేయకుండా, ఆ చట్టాల గురించి ఆలోచన చేయకోకుండా కేవలం మేమంటూ మాకు ప్రత్యేకత ఉండాలి, మా బ్రాండ్ ఉండాలి అనే విధంగా పాత చట్టాలని తీసుకొచ్చి వాటికి పేర్లు మార్చేసి ఈ యొక్క మన ఈయన భారతీయ సమ్మేళనం అని చెప్పేసి అని పెట్టడం, ఇటువంటివన్నీ కూడా పనికిరాని చట్టాలను ఇట్లా చేయడం అనేది మోడీ గారికి ఇది తగదు. దీని గురించి ఎవరితో కూడా చర్చించుకోకుండా ఒక విధంగా ఏకదాటిగాను తన యొక్క ఇదిని ప్రదర్శించుకుంటూ నియంతృత్వాన్ని ప్రదర్శించుకుంటూ మేము చేసిందే వేదం అన్నట్టుగా ఎవరితో డిస్కషన్ చేయకోకుండా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ న్యాయశాఖ, ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టుగాను న్యాయశాఖ ఇదంతా కూడా మిగతా మేధావులతో కానీ ఇంకా వాళ్ళతో కానీ అందరితో కూడా చర్చించాల్సిన సమయం ఉంది. చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి దీన్ని చేయడం అనేసి ఒంటెత్తి పోకడలు పోవడం అనేది మోడీ గారికి తగదిది. నేను 3 సార్లు గెలిచాను కదా, నేను చెప్పిందే కదా అనే ఒక ధోరణిలో ప్రజలకి ఏది మేలు చేయకుండా కనీసం ఉపాధి కానీ ఎటువంటి కూడా చేయకుండా పోతే ప్రజల తరఫున మేము అడ్వకేట్స్ కూడా న్యాయవాదులం కూడా ప్రజల తరఫున పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో మోడీ గారు దీన్ని పునరాలోచించుకుని న్యాయశాఖతోటి కానీ అదేవిధంగా మేధావులతో కానీ సమస్యను చర్చించి పరిష్కరించాలని చెప్పేసి దీన్ని అప్పుడు దాకా నిలుపుదల చేసి ఈ చట్టాలని మా యథాస్థానంగా ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ, సిపిసి ఇటువంటివే కొనసాగించాలి. ప్రస్తుతానికి దీని గురించి ఒక చర్చ జరిగి ఆ తర్వాత దీని గురించి ఒక అన్వేషణ జరిగిన తర్వాత ఏదైనా కొత్తదనం ఉంటే కానీ దీన్ని ప్రవేశపెట్టాలి, చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ నిత్య జీవరాజు, వైస్ ప్రెసిడెంట్, కర్నూలు బార్ అసోసియేషన్. న్యాయవాదుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోర్టు ముందు కొత్తగా తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ చట్టాల మీద పూర్తి స్థాయిలో చర్చ లేకుండా, పార్లమెంటులో ఎటువంటి చర్చ లేకుండా ఏకపక్షంగా ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా న్యాయ కోవిధులతో కూడా ఎటువంటి చర్చ జరపలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక వర్గానికి మాత్రమే అణిచివేయడం కోసం ఈ చట్టాలను సృష్టించినట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో, లేదంటే ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగం కల్పించేటువంటి హక్కుల కోసం పోరాడితే కూడా వాళ్ళని దేశద్రోహులుగా సృష్టించేటువంటి అవకాశం ఉంది. దీంతో రాజకీయ ప్రమేయము ఉత్పన్నమయ్యి ఎక్కువైపోయి ఒక వర్గాలను అణిచివేయడం కోసం కూడా ఈ చట్టాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఈరోజు న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టాలనుకుంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ కోసం ఒకవేళ పోలీసులు కేసు ఫుల్ఫిల్ చేయకపోతే, ఎఫ్ఐఆర్ కట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేవాళ్ళు. ఇప్పుడు ఆ చట్టంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ పోలీస్ అధికారులని, ఉన్నతాధికారులే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి పద్ధతిలో చట్టం ఉంది. కాబట్టి దీని మీద ఎటువంటి చర్చ జరగకుండా అనేకమైనటువంటి లొసుగులతో ఉంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిపి ఎక్కడ లోపాలు ఉన్నాయనేది గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తే ఇబ్బంది లేదు. కేవలం తన ముద్ర కోసం ఏదో చట్టాలు మార్చినామని చెప్పి కొన్ని చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని, చట్టాలన్నీ అట్లే ఉన్నాయి, కొన్ని చట్టాలు వాళ్ళకు అనుకూలంగా దాన్ని సరళించుకొని దీని మీద కొన్ని అమెండ్మెంట్ చేసింటే సరిపోయేది. చట్టాన్ని మొత్తాన్ని కూడా ఏదో చేస్తున్నామనేటువంటి సృష్టించడం కరెక్ట్ కాదు. దీనివల్ల ఎవరు తమ హక్కుల కోసం కొట్లాడతారో, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం, వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజు డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు, జీపు డ్రైవర్లు వీళ్ళంతా ఎవరు ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేయరు. ఈరోజు యాక్సిడెంట్ చేస్తే పొరపాటున 10 సంవత్సరాల శిక్ష ఉంది. మరి ఇటువంటివన్నీ కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇది మంచి పద్ధతి కాదు. సమీక్ష చేసి దీన్ని అమల్లోకి తీసుకొస్తే మంచిది అనేది తెలియజేస్తున్నాం. నా పేరు సింగరాజు లక్ష్మణ్, అడ్వకేటు, కర్నూలు జిల్లా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రెసిడెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.